అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్న జగన్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఆ టైంలో గోడల మీద అంతా కనిపించిన రాతలు ఏమిటంటే బాగొస్తే జాబ్ వస్తుంది, ఇంటికో జాబ్ ఇస్తానని, బాగొస్తే బంగారం వస్తుందని, మహిళలకు తోటలు మాట్లాడి ఆ రోజుల్లో టీవీలో ఏమేమి చెప్పినారు తల్లి అడ్వర్టైజ్మెంట్ లో? బాగొస్తే జాబ్ వస్తుంది, ఇంటికో జాబ్. టీవీలో కూడా ఇవే చెప్తున్నారు. బంగారపు మాఫీ, రైతులకు మాఫీ, డాక్టర్లకు తోటలకు మాఫీ, ఎన్ని టీవీలో చెప్పినారు? అన్ని చెప్పినారు. రైతుల మాఫీ పూర్తిగా మాఫీ అన్నాడు, అంత పూర్తి బేషరతుగా మాఫీ అన్నాడు. మాఫీ అన్నాడు. బంగారం ఇంటికి వస్తుంది అన్నారు. బంగారు బ్యాంకులో పెట్టిన బంగారం ఇంటికి అదికి వస్తుంది అన్నాడు. ఇంటికి వస్తుంది అన్నాడు. డ్వాక్రా అక్క చెల్లెమ్మల అప్పులు పూర్తిగా మాఫీ అన్నాడు. మాఫీ అన్నాడు. బ్యాంకు దగ్గరికి డబ్బులు కట్టకపోతే మేనేజర్ ఒప్పుకోండమ్మా, అప్పు మాఫీ అయిపోయింది చెప్పినారన్న మాకి. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు టీవీలలో చెప్పినాడు, గోడల మీద ఇవే రాత్రి రాశారు. చంద్రబాబు నాయుడు గారు మైక్ పట్టుకొని మీటింగ్ ఇవన్నీ మాట్లాడిన తర్వాత మనమంతా మోసపోయినామన్నారు. ఖచ్చితము నిలువ దోపిడి ఆయన మనల్ని అవన్నీ చేసి చెప్పిన తర్వాత మనం కట్టడం మానేశాం. మనం ఎన్ని నెలలు కట్టలేదు తల్లి? 7 నెలలు కట్టలేదన్నా. 8 నెలలు కట్టిన దానికి వడ్డీ ఎంత వేసినట్టు తల్లి? నేను 12 గంటలు 12,000తో కట్టింటే 1,40,000 వడ్డీ కింద సరిపోయాను అన్న. 1,40,000 మీ పొదుపు అకౌంట్ల నుంచి 4 లక్షలు కూడా 30,000 పొదుపు, 30,000 డిపాజిట్ అన్నారన్న. అది కూడా మాకే 70,000 చేతికిచ్చింది. అది 4 లక్షలు మాకు అప్పు రుణము. ఆ 30,000 మాకు ఇవ్వడం లేదన్న వాళ్ళు. ఆ 30,000 ఇవ్వలేదు. వడ్డీ కింద ఇప్పుడు 1,40,000 వడ్డీ కింద అని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. చెప్పినారన్న. పావుల వడ్డీ అనేది మేము చూడనే లేదు. ఇంతవరకు మనం వడ్డీ లేని రుణాలు పావుల వడ్డీ గతంలో చూస్తా ఉండేటివి. అసలు ఇప్పుడు అంతా ₹2 వడ్డీని అంతకన్నా పై చిరుకు వడ్డీలో చూస్తా ఉన్నాం. అన్న ఉన్నప్పుడు వచ్చిందే పావుల వడ్డీ అన్న మాకెనికి. కిరణ్ కుమార్ ఉన్నప్పుడు కానీ ఏమి రాలా. ఇప్పుడు మనం దాదాపుగా ₹2 వడ్డీ పై చిలుకినే కట్టాల్సి వస్తా ఉంది. కట్టాల్సి వస్తా ఉందన్న. ఇంత 3 నెలలకు ఒకసారి వడ్డీ కుడతామే. మీ అప్పు సొమ్మ మా అప్పు సొమ్మ ఇడిచి పెట్టడానికి ఏంటన్నా మేనేజర్ గారు అంటా ఉన్నారమ్మా. 3 నెలలకు ఒకసారి ఎంత అప్పు వడ్డీ కుడతాము అని చెప్తా ఉన్నారు. మేనేజర్ గారు. మీ అప్పు సొమ్ము కాదు, మా అప్పు సొమ్ము కాదు, మీరు ఇచ్చేదానికి మేము కట్టించుకున్నదానికి గవర్నమెంట్ సొమ్ము అది కూడలేమో. ఏమంటారు మాకు రుణమే వడ్డీ లేని రుణం అంటే మేము అప్పు తీసుకునేది వద్దా అంటే, ఆ వడ్డీ లేని రుణం అంటే ఇప్పుడు వడ్డీ కూడా ఇంత మించినట్టు వెళ్తా ఉన్నారు కదా సార్ అంటే, అని కూడా కట్టుకున్నా ఉంటారమ్మా అంటే మీరే చెప్పినారు సార్ మాకు డాక్టర్ అప్పు పోతుందని, మీరు కట్టొద్దని పోండి అని 3-4 గ్రూపులు మా ఊరిలో వెనక్కి వచ్చిన్నారు సార్. దానికి మేము కట్టలేదని చెప్పితే ఇవిడు అనుభవించానమ్మా వచ్చింది, పులి నోట్లో చిక్కినారు, మెదగండమ్మా అన్నారు సార్. మళ్ళీ తల్లి ఇప్పుడు చంద్రబాబు నాయుడు 3,000 రూపాయలు మీకు అప్పుగా ఇస్తానన్నాడు కదా తల్లి. టోటల్ మాఫీ అన్నాడు. తర్వాత గ్రూప్ వచ్చి ₹1,00,000 మాఫీ అన్నాడు సార్. మాఫీ అంటే తల్లి అప్పు అన్నాడు. గ్రూప్ కి ₹1,00,000 వేస్తానన్నాడు. ₹1,00,000 3,000 భిక్షకాలకు వేసినట్లు 3 రూపాయలు భిక్షకాలకు వేసినట్టుగా 3 సంవత్సరాల పాటు ఓవర్ ₹3,000 అది కూడా అప్పుగా ఇస్తారు. అది బ్యాంకులోనే ఆ 3,000 కూడా మీకు అప్పు ఇచ్చినాడు. అది కూడా ఇంకా చేతికి ఏమీ లేదు. ఆ 3,000 కూడా అది కూడా ముష్టి వేసినట్టే. ఆ పరిస్థితులు చూస్తే ఆ పరిస్థితులు చంద్రబాబు నాయుడు తీసుకొచ్చినట్టు. చంద్రబాబు నాయుడు గుర్తుకి వచ్చినాడు. తిరుపతికి వెళ్ళే అవసరం లేదు, ఇక్కడ పెట్టినాడు నామని మాకి గుర్తుకొచ్చింది. ఏమైనా బంగారం ఏమైనా పెట్టావా తల్లి? బ్యాంకులో బంగారాన్ని ఏమైనా తీసుకెళ్తా బ్యాంకులో పెట్టావా? ఏమీ లేదు సార్. పెట్టినామో బిడ్డలు